హలో! చూసారు కదా! పల్లి పట్టి లేదంటే చిక్కీ అంటాం కదా! వేరుశనగ పప్పులతోటి మనం మంచిగా తయారు చేసుకునే ఒక స్నాక్ ఇది. అయితే దీన్ని చేసుకోవడం కష్టమనో ఏమో చాలా వరకు మనం బయట కొనటానికి ప్రిఫర్ చేస్తూ ఉంటాము. అయితే ఏమాత్రం కష్టం కాదు. కరెక్ట్‌గా కొలత వేసుకుంటే, కరెక్ట్‌గా పాకం కనుక తీసుకోగలిగితే చక్కగా, ఈజీగా, తొందరగా చేసుకోవచ్చు. ఇంకా టేస్టీగా ఉంటుంది. నేనైతే సింపుల్‌గా చేసేసాను చూడండి. ఒక 2 గ్లాసెస్ పల్లీలు తీసుకున్నాను, వేరుశనగ పప్పులు. వీటిని చక్కగా సిమ్‌లో, మీడియం నుంచి సిమ్‌లో చక్కగా ఫ్రై చేసేసుకున్నాను అనమాట. అవి ఎలా ఫ్రై అవ్వాలంటే, ఒక పల్లి విత్తనాన్ని గనక పట్టుకొని చూస్తే చక్కగా దాని పైన ఉన్న తోలంతా ఊడిపోవాలన్నమాట. ఆ తర్వాత వీటిని చల్లారబెట్టాలి. బాగా చల్లారబెట్టిన తర్వాతే మనం ప్రిపరేషన్‌కి యూజ్ చేసుకోవాలన్నమాట. నా దగ్గర చాట ఉంది. దీంట్లో వేసేసి శుభ్రంగా నేను దాని పొట్టు తీసేసాను. ఇది ఎక్కువ టైం ఏం పట్టదు. చల్లారిపోతే చక్కగా ఊరికినే వచ్చేస్తుంది. చెరిగేసేయొచ్చు అనమాట. తర్వాత ఇంకొక బాండీని పొయ్యి మీద పెట్టుకొని 2 కప్స్‌కి 1 ½ కప్ వరకు బెల్లం వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి కరిగించేసాననమాట. మళ్ళీ చెప్తున్నాను, నేను బెల్లం తక్కువ వేసుకున్నాను. మీరు కావాలంటే 1 ½ కాకుండా ఇంకా కొంచెం వేసుకోవచ్చు. మరి 2 కప్స్‌కి 2 కప్స్ వేశారంటే పాకం ఎక్కువైపోతూ ఉంటుందన్నమాట. బెల్లం ఒక హెల్తీ వర్షన్ ఆఫ్ స్వీటే, కానీ ఫైనల్గా అది కూడా స్వీటే. అందుకే వీలైనంత వరకు తక్కువ ఉండటమే మంచిది. సో చూసారు కదా, మంచిగా కరిగిపోయి ఇలా నురగలు వచ్చేస్తాయి అన్నమాట. చూడండి, ఫస్ట్ స్టేజ్లో గిన్నెలో నీళ్లు పోసుకొని ఒక్క డ్రాప్ ఈ పాకం కనుక వేసి చూస్తే అలా కరిగిపోతుంది. అంటే ఇంకా బెల్లం పాకం రెడీ అవ్వనట్టు. ఓకేనా? ఈ స్టేజ్లో కనుక వేసామంటే అది పాకంలానే ఉంటుంది. సో ఇంకొంచెం సేపు పాకాన్ని మరిగించిన తర్వాత ముదురు రంగు వస్తూ ఉంటుంది. దాన్ని నెక్స్ట్ టైం కనుక ఇలా కొంచెం నీళ్ళల్లో వేసుకొని చూస్తే ముద్ద అయిపోవటంతో పాటు ఆ నీళ్లు పడేసిన తర్వాత కొంచెం సేపటికి అది చక్కగా గట్టి పడిపోతుంది అనమాట. సో అది అప్పుడు ఇంకా పాకం రెడీ అయిపోయినట్టు. సో మీరు పాకం ఎలా ఉంటే అవుట్పుట్ కూడా అలానే ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇది కొంచెం మెత్తగా ఉంది కదా, పాకం పట్టి కూడా మెత్తగానే వస్తుంది అన్నట్టు. సో అది ఎప్పుడైతే గట్టిగా అయిపోతుందో చక్కగా క్యాండీలాగా అయిపోవాలన్నమాట. అయిపోతే పాకం రెడీ అయిపోయినట్టు. సో ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పల్లీల్ని యాడ్ చేసుకోవడమే. ఎప్పుడైతే కొలత సరిగ్గా ఉంటుందో చక్కగా పట్టీలు కూడా చాలా నీట్గా, ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. ఇలా కలిపేసుకుని ఏమాత్రం రష్గా తొందరగా చేసేస్తే, చేయకపోతే ఇలా అయిపోతుందేమో, గట్టి పడిపోతుందేమో అలా అనుకోక్కర్లేదు. కలిపిన తర్వాత చక్కగా టైం ఉంటుంది. దాన్ని ఇన్ కేస్ అది గట్టి పడుతుంది అని అనిపిస్తున్నా పొయ్యి మీద ఒక్క నిమిషం ఉంచుకోవచ్చు. తర్వాత ప్లేట్లో ఆయిల్ లేదంటే ఘీ చక్కగా అప్లై చేసుకుంటే నాన్ స్టిక్కీగా అయిపోతుంది. దీని మీద ఏదైనా పౌడర్, నేనైతే బియ్యం పిండి చల్లుకున్నాను. ఇలా చల్లుకోవడం వల్ల ఏంటంటే అది కింద అతుక్కుపోకుండా ఉంటుంది. బటర్ పేపర్ ఉంటే ఇంకా మంచిది. ఓకేనా? తర్వాత ఇలా పాకం రెడీ చేసుకున్న పల్లీలతో రెడీ చేసుకున్న పట్టీని ఇలా స్ప్రెడ్ చేసేసాను. ఫ్యాన్ గాలికి కొంచెం సేపు ఆరబెట్టేసామంటే చక్కగా రెడీ అయిపోతుంది అనమాట. ఇది ఇంకా ఈవెన్గా రావడానికి ఏం చేయొచ్చు అంటే, ఆ పూరి కర్రకి కొంచెం నెయ్యి రాసుకొని ఇలా తిప్పేయచ్చు అనమాట. చక్కగా ఒకటే సైజులో, ఒకటే థిక్నెస్ తోటి కుదిరిపోతుంది అనమాట. దాన్ని అదే టైంలో నైఫ్తో కట్ చేసేసుకున్నా కూడా చక్కగా ఈజీగా పట్టి రెడీ అయిపోతుంది. హ్యాపీగా తినేసేయచ్చు. హెల్దీ కదా, పల్లీలు లేదంటే వేరుశనగ పప్పులతోటి చక్కగా హై ఫైబర్ ఉంటుంది. దాంతోపాటు మంచి స్ట్రెంగ్త్ కూడా వస్తుంది. సో పల్లీలతో ఇలా పట్టి చేసుకొని ఈవినింగ్ టీ స్నాక్స్లోకో, మార్నింగో ఎప్పుడైనా సరే స్నాక్స్గా ఆకలేసినప్పుడు అలా తింటే హెల్త్కి హెల్త్, మనకి టేస్ట్కి టేస్ట్ అనమాట. మళ్ళీ చెప్తున్నాను, బెల్లం కొలత నేను తక్కువ వేసుకున్నాను. మీరు తగినంత వేసుకుని చక్కగా చేసుకొని ఎంజాయ్ చేస్తూ మన ఛానల్ని ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.